హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో చాలా మిక్స్డ్ అప్ వ్లాగ్ పెడుతున్నాను అనమాట. లైక్ నేనైతే ఈరోజు ఫుల్ డే వ్లాగ్ తీద్దామని షూటింగ్ స్టార్ట్ చేశాను. కాకపోతే ఈరోజు మమ్మీకి ఏంటంటే ఫుల్ ఫీవర్ వచ్చిందనమాట. మమ్మీ కనిపిస్తుంది చూడండి వీడియోలో. చాలా ఫీవర్ వచ్చింది. ఎందుకంటే మెయిన్ మాకు ఇప్పుడు వీడియోస్ తీయకపోవడానికి రీజన్ ఏంటంటే రెస్ట్ ఉండట్లేదు నాకు కానీ మమ్మీకి కానీ. డాడీ డ్యూటీస్కి వెళ్ళాలి కాబట్టి డాడీకి మాత్రం అంత ఉండట్లేదు, కానీ మాకైతే నాకు మమ్మీకి అస్సలు రెస్ట్ ఉండట్లేదు. ఎందుకంటే చిన్నుడు చాలా పేచీ పడుతున్నాడు. వాడు అస్సలు నైట్ టైం పడుకోవట్లేదు, నిద్ర ఉండట్లేదు, సరిగ్గా ఫుడ్ ఉండట్లేదు అనమాట. మెయిన్ మమ్మీ చాలా సఫర్ అవుతుంది. లైక్ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కామన్గానే ఉంటుంది కదా. కాకపోతే ఏంటంటే చిన్నోడు బాగా గ్యాప్ తీసుకొని రావడం వల్ల మమ్మీకి కూడా అలవాటు పోయింది. అందువల్ల మమ్మీ ఏంటంటే ఇంట్లో పనులు, మార్నింగ్ వాటర్ పట్టుకోవడం, వంట చేయడం, చిన్నోడిని అప్పుడప్పుడు చూసుకోవడం, ఇవన్నీ ఉన్నాయన్నమాట. వాడికి మార్నింగ్ నలుగు పెట్టడం, ఈవినింగ్ ఆయిల్ రాయడం, స్నానం చేయించడం, ఇవన్నీ అనమాట. అండ్ ఇక్కడ నాకు చూసారా, నేను తిలకం సీసా ఉంటుంది కదా, తిలకం తీయడానికి కూడా ఓపిక లేదు నాకు. మా మమ్మీకి ఇచ్చాను తీయమని. సో ఆ చేతిలో ఉంది చూసారా, అది తీయడానికి కూడా ఓపిక లేదు నాకు. సో ఈరోజు ఏంటంటే లక్ష్మీవారం నిన్నటిది నేను పూజ చేసింది చిన్న చిన్నదా షూట్ చేశాను. వీడియో అసలు తీయట్లేదు, వ్లాగ్స్ తీయట్లేదు కదా, చెప్పాను కదా, అదే ఓపిక అస్సలు ఉండట్లేదని చెప్పి. సో అందువల్ల ఇలాగా షూట్ చేశాను పూజ చేసుకునేది. ప్రతి లక్షవారం కంపల్సరీగా పూజ చేస్తున్నాను. ఎందుకంటే నోములు పట్టాను కదా, వాయు లక్షవారం నోము పట్టాను కదా. సో ఆ లక్షవారానికి కంపల్సరీగా పూజ చేసుకుంటున్నాను. అండ్ అక్షింతలు కూడా వేసుకుంటున్నాను అనమాట. సోమవారము శనివారము ఇన్ కేస్ నాకు హెల్త్ సెట్ అయితే చేస్తున్నాను, లేదంటే లేదు. అక్షింతలు అయితే కంపల్సరీగా వేసుకోవాలి. నోములు పట్టాను కాబట్టి నేను మీకు చెప్పాను నోములు వాటి గురించి. లైక్ ఎలా అయితే నోములు పట్టాము, అక్షింతలు వేసుకోవాలి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చాను. అండ్ ఆ తర్వాత ఈరోజైతే మిక్స్డ్ వ్లాగ్ పెడుతున్నా. ప్రవీణ్ నా కోసం నొమాయిష్లో షాపింగ్ చేశారు. ఆ పార్సల్ వచ్చింది, అది కూడా నేను మీకు షేర్ చేశాను. లైక్ మీకు యూస్ఫుల్ అవుతుంది ఇన్ కేస్ నెక్స్ట్ ఇయర్ నొమాయిష్కి వెళ్ళేటప్పుడు కానీ. అండ్ షాపింగ్ హాల్ లాగా చిన్నది షేర్ చేసుకుంటాను కదా ప్రతిదీని, అలాగా. అండ్ నా వాయిస్లో కూడా మీకు అర్థమైపోతుంది. ఈరోజైతే వాడు పడుకోవడం 9 o'clockకి పడుకొని 9:30కి లేచాడు. మళ్ళీ 2 గంటలకు పడుకొని 2:40కి లేచాడు. మళ్ళీ మార్నింగ్ తెల్లవారు 4 o'clockకి లేచి 6:30కి పడుకున్నాడు అనమాట. సో అలా ఉంటుంది. పిల్లలకి తెలియదు కదా, వాళ్ళకి ఏ ఇబ్బంది ఉంటుందో తెలీదు, ఏంటో తెలీదు. మార్నింగ్ పడుకుంటారు, ఈవినింగ్ నైట్ పడుకోరు అలాగా. అండ్ నేనైతే ఇక్కడ పూజకి సంబంధించినవన్నీ పెట్టేసి మమ్మీ సామాన్లు అవన్నీ మమ్మీ తోమి పెట్టేస్తుంది. ఇత్తడి సామాన్లు, అదే రాయి సామాన్లు అవన్నీ కూడా. సో ఇక్కడ పువ్వులు అవి ఎక్కువ ఉన్నాయి, నేను ఇలా కొంచెం నీట్గా పేరుస్తున్నాను అనమాట. అండ్ ఈ పువ్వులు చూసినప్పుడైతే లాస్ట్ టైం ఒకళ్ళు అన్ని మందార పువ్వులు అంటే హెయిర్కి యూస్ చేయొచ్చు కదా అన్నారు. పూజకి యూస్ చేసాం మేము. హెయిర్కి ఇప్పుడు పెట్టేంత చేసి హెయిర్ కేర్ చేసుకునేంత ఓపిక లేదు ఇప్పుడు. అండ్ దట్టు ఇంకా ఆ ఆయిల్ అయితే ఉంటుంది, మందారం మరగబెట్టిన ఆయిల్ అయితే ఉంటుంది ఇంట్లో. సో ఇవైతే పూజకి యూస్ చేస్తాం రెగ్యులర్గా. అండ్ ఇక్కడైతే నేను దీపం పెట్టేసుకుంటున్నాను. చిన్నోడు పడుకున్నాడు అనమాట ఇప్పుడు, అందువల్ల కొంచెం ప్రశాంతంగా దీపం పెట్టిన. వాడికి ఫస్ట్ స్నానం చేయించేసి వాడికి పాలు పట్టేసి వేడి నీళ్ళు స్నానం చేయించడం వల్ల కాసేపు పడుకుంటాడు మార్నింగ్ టైమ్స్. సో అందువల్ల ఆ టైంలో ఏమైనా వర్క్స్ ఉంటే చేసుకుంటా. అండ్ ఇంకో మైనస్ ఏంటంటే ఇన్ కేస్ నాకు నైట్ నిద్ర లేకపోతే నేను కూడా ఆ టైంలోనే పడుకోవాలి. ఇంకే పనులు చేసుకోవడం అవుతుంది. టిఫిన్ కూడా తినబుద్ధి కాదు, బ్రేక్ఫాస్ట్ కూడా తినబుద్ధి కాదు అసలు. ఏదో కాఫీ ఏదో తాగేసి, లేదంటే అప్పుడప్పుడు బ్రష్ కూడా చేయకుండా పడుకుని పోతున్నాను. అంత నీరసం పెరిగిపోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య చాలామంది వెయిట్ అప్డేట్ చేయమని అడుగుతున్నారు. మీరు ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఏంటో చాలా సన్నగా కనిపిస్తున్నారు, వెయిట్ ఎంత తగ్గారు, ఇంకా డైట్ చేస్తున్నారా ఏంటని అడిగారు. నేనైతే ఇప్పుడు డైట్ చేస్తున్నట్టు లెక్క, ఎందుకంటే పరిచయం చేస్తున్నాను కాబట్టి. చాలా డాక్టర్లు వాళ్ళు చేయొద్దు అన్నారు, కానీ ఇంకా మనం మంచిది కదా, కొంచెం జంక్ ఇవన్నీ ఏర్పడితే తినకుండా ఉండడం మంచిది కదా. అందువల్ల నేనైతే పచ్చిమ చేస్తున్నాను. అలాగని కంప్లీట్ పచ్చిమ కాదు, కొన్ని కొన్ని ఫ్రూట్స్ అవి ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. లైక్ గ్రేప్స్ కానీ, లేకపోతే పపియా కానీ, ఇలా కొన్ని కొన్ని ఆరెంజెస్, మెయిన్ కమలాపళ్ళు ఎక్కువ తింటున్నాను నేను, ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. అండ్ నేను వెయిట్ అయితే అసలు రీసెంట్గా చూసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ వెయింగ్ మిషన్ అవి ఏమి ఉండవు. సో వెయిట్ అయితే నేను తగ్గానని అనుకుంటున్నాను, కానీ ఎంత తగ్గాను ఏంటనేది నాకు ఐడియా లేదు. నేను అసలు డెలివరీ తర్వాత నుంచి వెయిట్ అనేది చూసుకోలేదు. చూసుకునేంత
అవకాశం రాలేదు. సో నేను అయితే వెయిట్ అప్డేట్ చేయలేను. ఇన్ కేస్ కమింగ్ వీడియోస్లో ఎప్పుడైనా వెయిట్ బయటకి వెళ్ళినప్పుడు కానీ హాస్పిటల్కి ఎవరైనా వెళ్ళినప్పుడు చూసుకుంటే నేను మీకు అప్డేట్ చేస్తాను. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అయితే 92 కేజీస్ వరకు వచ్చాను, పెరిగాను అనమాట. ప్రెగ్నెన్సీలో పెరుగుతారు కదా, సో దాని తర్వాత ఎంత తగ్గినా తెలీదు. బట్ బాడీ అయితే చాలా వీక్ అయింది. అండ్ ఇక్కడ రొటీన్ ఏంటంటే పూజ అయిపోయిన తర్వాత చిన్నోడు ఇంకా లేచాడు, ఏడుస్తున్నాడు. సో వాడిని కొంచెం సముదాయించి కొంచెం పాలు పట్టి మళ్ళీ పడుకోబెట్టాలి. సో ఇక్కడ అనమాట నేను ఉండేది. అండ్ ఈలోపు మమ్మీ ఏంటంటే కాఫీ తీసుకొచ్చి ఇచ్చిందనమాట. కాఫీ అనేది కామన్ మార్నింగ్ ఈవినింగ్, ఎందుకంటే మిల్క్ ప్రొడ్యూస్ అవ్వడం కోసం. దాని తర్వాత నా వాయిస్ చాలా లోగా వస్తుంది కదా, నేను ఈరోజు కొన్ని లిప్స్టిక్లు చూపిద్దాం అనుకుంటున్నా. రెగ్యులర్గా నాకు చాలా కామెంట్స్ వస్తాయి లిప్స్టిక్స్ గురించి, అందువల్ల వై నాట్ స్వాచెస్ చేసి చూపిస్తున్నాను. నేను మాట్లాడడం స్టార్ట్ చేశానంటే చాలా ఎక్కువ మాట్లాడతాను, అందువల్ల ఇంకా డైరెక్ట్గా ప్రొడక్ట్ చూపిస్తే బెటర్ కదా అని ఈ వీడియోలో చూపించిన లిప్స్టిక్స్ అన్నీ కూడా మంచిగా ఈ మధ్యకాలంలో నేను పర్చేస్ చేసినవి, నాకు బాగా హెల్ప్ అయినవి అంటే నాకు బాగా సూట్ అయినవి అనమాట. ఫస్ట్ అది వచ్చేసి పర్పుల్ లిప్స్టిక్, చాలా బాగుంటుంది, లాంగ్ లాస్టింగ్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. 8 hours వరకు ఉంటుంది మన లిప్స్ మీద, కంఫర్టబుల్గా ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి బ్లూ హెవెన్. దాని తర్వాత నేను వన్ బై వన్ అలా చూపించాను. సో ఇన్ కేస్ నా స్కిన్ టోన్, నేను అసలు ఇక్కడ మేకప్ ఏం వేయలేదు, జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను, డైలీ డే క్రీమ్ రాశాను, స్టిక్కర్ పెట్టుకున్నాను, కాజల్ పెట్టుకున్నాను, అంతే. ఫౌండేషన్లు అవి ఏవి యూస్ చేయలేదు. సో నా స్కిన్ టోన్ మీద ఉంటే మీకు ఇన్ కేస్ హెల్ప్ అవుతాయి. డైలీ వేర్వి, అకేషనల్ వేర్వి రెండు కూడా. రీసెంట్ టైమ్స్లో నాకు బాగా నచ్చినవి ఎక్కువ యూస్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా. దాని తర్వాత నైకా బ్రాండ్ కూడా చూపించాను, షుగర్వి, బ్లూ హెవెన్వి. ఇందులో తక్కువ రేట్వి ఉంటాయి, ఎక్కువ రేట్వి ఉంటాయి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ కూడా ఇస్తాను, దాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో నేను మీకు ప్యాకేజ్ అండ్ ఆల్సో స్వాచ్ రెండు చూపించాను అనమాట. షేడ్ నేమ్తో సహా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది లింక్, డైరెక్ట్ లింక్. మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే పర్చేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి స్విస్ బ్యూటీది. ఇది నేను యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్కి ఒక వీడియో చేద్దామని చెప్పి అనుకున్నాను. బట్ వై నాట్ ఇన్స్టాగ్రామ్లో పెట్టేదానికంటే నాకు యూట్యూబ్లో కూడా మెయిన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ సజెస్ట్ చేయని నా దగ్గర లిప్స్టిక్స్ చాలా ఉంటాయి అనమాట. ఎక్కువ లిప్స్టిక్స్లు కొంటుంటాను. ఇంతకుముందు నెయిల్ పాలిష్లు కొనేదాన్ని, ఇప్పుడు లిప్స్టిక్స్ కొంటున్నాను. ఈ పర్టికులర్ స్విస్ బ్యూటీది అయితే అకేషనల్ వేర్కి చాలా బాగుంటుంది. అంత తిక్కుగా ఉంటుందంటే అంత తిక్కుగా ఉంటుంది. అండ్ కంప్లీట్ రెడ్ అనమాట, రాయల్ రెడ్ టైప్లో వస్తుంది అనమాట. అండ్ ప్రతిదీ నేను వెట్ టిష్యూతో క్లీన్ చేసి ఆ తర్వాత అప్లై చేసి చూపిస్తున్నాను. కరెక్ట్ ఆ లిప్స్టిక్ షేడ్ చూపిస్తున్నాను అనమాట. అందులో ఇంకొక షేడ్ చూపించి ఇంకొకటి లింక్ పెట్టాల్సిన పని ఏం లేదు. సో ఎగ్జాక్ట్ లింక్ పెడుతున్నాను. అండ్ ఇదైతే మొన్న వచ్చిన లిప్స్టిక్ అనమాట, నైకా సూపర్ లైట్ లిప్స్టిక్. ఎందుకో ఇది ఈ మధ్యకాలంలో లాంచ్ అయిన లిప్స్టిక్ అనమాట. సో ట్రై చేద్దాం అనిపించింది. సూపర్ లైట్ లిప్స్టిక్ దీనికి మ్యాగ్నెటిక్ కూడా ఉంటుంది. ఆల్రెడీ యూస్ చేయడం స్టార్ట్ చేశాను. డైలీ వేర్కి చాలా బాగుంటుంది. స్కిన్ టోన్కి, నా టైప్ స్కిన్ టోన్కి, కొంచెం లోవర్ స్కిన్ టోన్కి వాళ్ళకి కూడా బాగుంటుంది అనిపిస్తుంది. అంటే అన్ని స్కిన్ టైప్స్కి సూట్ అయ్యే టైప్ అనమాట డైలీ వేర్. బాగుంటుంది, ట్రై చేయండి. అండ్ బుల్లెట్ లిప్స్టిక్ కాబట్టి చక్కగా మనం మంచిగా అప్లై చేసుకోవచ్చు. నా ఉద్దేశం ఏంటంటే బుల్లెట్ లిప్స్టిక్ అంటే లాంగ్ లాస్టింగ్ లిక్విడ్ లిప్స్టిక్ అప్లికేషన్ బాగుంటుంది అనమాట. కార్నర్స్లో కూడా మంచిగా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత నేను ఇక్కడ మా చిన్నోడు ఉయ్యాల్లో ఊపుకుంటూ వీడియో చేస్తున్నాను అనమాట. సో అది. అండ్ ఇక్కడ అన్నీ కూడా స్వాచెస్ ఇలా చేసి చూపిస్తున్నా. కొన్ని లాంగ్ లాస్టింగ్ ఉంటాయి, కొన్ని లాంగ్ లాస్టింగ్ ఉండవు. షుగర్ బ్రాండ్ది, నైకా బ్రాండ్ అయితే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, మిగతావి అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. మ్యాక్సిమం ఏ లిప్స్టిక్ పెట్టుకున్నా సరే ఎక్కువ ఇలాంటి లిక్విడ్ లిప్స్టిక్లకి అయితే మాయిశ్చరైజర్ కంపల్సరీగా అప్లై చేయండి. నేనైతే ఈ మధ్య లిప్స్టిక్లు పెట్టుకోవడం, ఇలా వీడియోలు చేసినప్పుడు లిప్స్టిక్ పెట్టుకొని మా చిన్నోడి దగ్గరికి వెళ్ళే ముందే లిప్స్టిక్ వెట్ టిష్యూతో క్లీన్ చేసుకుని వెళ్తున్నా. వాడికి అలా ముద్దులు పెడుతూనే ఉంటాను కాబట్టి లిప్స్టిక్ అస్సలు మంచిది కాదు వాళ్ళకి. సో అందువల్ల పర్ఫ్యూమ్ అయితే అసలు వేసుకొని మర్చిపోయిన పర్ఫ్యూమ్ వేసుకోవడం కూడా. సో ఇవి లిప్స్టిక్లు అయితే ఫేవరెట్వి, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ట్రై చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న షాపింగ్ హాల్ చేయబోతున్నా. ఇవేంటంటే నుమాయిష్ మనకి జరుగుతుంది కదా హైదరాబాద్లో. సో నుమాయిష్లో ప్రవీణ్ నా గురించి అని పర్చేస్ చేసినవి అనమాట. ఈసారి నేను మ్యాక్సిమం ప్రతి సంవత్సరం కంపల్సరీగా వెళ్ళాలని ఏం లేదు, ప్రవీణ్ తీసుకెళ్ళిన దాన్ని బట్టి. ప్రవీణ్కి ఏంటంటే పెద్ద
మైనస్ ఏంటంటే ఎక్కువ క్రౌడ్ అయిన ప్లేసెస్కి తనని తీసుకెళ్ళడానికి అస్సలు ఇష్టపడరు. అందువల్ల బతిమాలి అడిగితే తీసుకెళ్తారంట. అది కూడా నేను చెప్పాలి, రవి ఇది ఇక్కడ దొరుకుతుంది, అది అంత ప్రైస్ ఉంది, ఇదైతే బయట ఇంత ప్రైస్ ఉంటుంది, ఇక్కడ అంత ప్రైస్కి దొరుకుతుంది అని చెప్తే సరే వెళ్దామని చెప్పేసి మ్యాక్సిమం తీసుకెళ్తారు. కానీ ఒక్కొక్కసారి అవాయిడ్ చేస్తారు, క్రౌడ్ ఎక్కువ ఉంది ఎందుకు అన్నట్టుగా. సో ఈసారి నేను మిస్ అవుతాను అనుకున్నాను, బట్ ఈసారి ఏంటంటే ప్రవీణ్ వెళ్ళి షాప్ చేశాను. నా గురించి నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ ఏంటంటే తను మేము ఉండేది బీరంగూడ నుంచి నాంపల్లి గాంధీ భవన్ దగ్గరికి వరకు వెళ్ళి అక్కడ అంతరాష్ట్రలో పర్చేస్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. అండ్ దట్టు మనకి నుమాయిష్లో ఏంటంటే ఈసారి 2000 పైగా స్టాల్స్ ఉన్నాయి అండ్ చాలా రష్ ఉంది, విపరీతమైన క్రౌడ్ అనమాట. ఇంకా అండ్ దట్టు అంత క్రౌడ్ ఉండడానికి రీజన్ ఏంటంటే ముందుగానే ఇన్స్టాలో వాటిల్లో బాగా ప్రమోషన్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో ఆల్ ఓవర్ అన్ని ప్లేసెస్ నుంచి స్టాల్స్ అనేవి పెడతారు. మనకి దొరకలేని వస్తువు అంటూ ఉండదు నుమాయిష్లో. సో కలెక్షన్ అయితే భలే ఉంది అసలు ఈసారి. డ్రెస్సెస్ అన్నీ కూడా మెయిన్ డ్రెస్ మెటీరియల్స్ సూపర్ ఉన్నాయన్నమాట. సో అందువల్ల నేను ఒకసారి వెళ్ళొచ్చు కదా అనగానే ప్రవీణ్ వెళ్ళారనమాట. సో 4 డ్రెస్ మెటీరియల్స్ అనేవి తీసుకున్నా. నాకు డ్రెస్ మెటీరియల్స్ అంటే పర్సనలీ చాలా పిచ్చి, చాలా ఇష్టం. కాలేజ్ టైం అలా గుర్తొస్తుంది అనమాట. మనం డ్రెస్ మెటీరియల్ మంచిగా కుట్టించుకుంటే కనుక మోడల్స్ అలాంటివి ఏం పెట్టించుకోకర్లేదు, నీట్గా కుట్టించుకుంటే చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది మనకి. ఇలాంటి డ్రెస్సెస్ కంటే డ్రెస్ మెటీరియల్స్ ఎక్కువ ఇష్టపడతాను నేను, బాగా అనిపిస్తుంది అనమాట. బట్ దుప్పట్టా మాత్రం పెద్దది ఉండాలి నాకు, ఉంటేనే నాకు మంచి క్లాసిక్ ఎలిగెంట్గా అనిపిస్తుంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది షాపింగ్ హాల్స్ పెడతా ఉన్నారు. ఇవి నేను వేసుకున్న తర్వాత మీరు ఇన్ కేస్ డీటెయిల్స్ అడిగితే నేను చెప్పలేను కదా, అందువల్ల అనమాట. ఇవి వేసుకున్నప్పుడు కంపల్సరీగా నాకు ఒకటో రెండో కంపల్సరీగా కామెంట్స్ వస్తాను ఎక్స్పెక్ట్ చేస్తాను, నాకు అంత బాగా నచ్చాయి అనమాట. సో అది. అండ్ ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను మెన్షన్ చేయదలుచుకోలేదు, నేను చూపిస్తూ మాట్లాడడం బెటర్, లేదంటే అలా ఏదో మాట్లాడుతూనే ఉంటాను. సో మనకి బాందినీవి అండ్ ఆల్సో కోటావి ఈ మధ్య ఎక్కువ ఉన్నాయన్నమాట నుమాయిష్లో. సో బాందినీ డ్రెస్ మెటీరియల్ ఒకటి తీసుకున్నాను. నాకు మెయిన్ బాందినీ డ్రెస్ మెటీరియల్స్ ఇంతకుముందు తీసుకున్నాను, కానీ నాకు ఈ కాంబినేషన్ బాగా నచ్చింది. రేర్ కాంబినేషన్ అనమాట, సిమెంట్ అండ్ ఆల్సో పర్పుల్. నేను ఎక్కువ రెడ్లు బ్లూలు ఎక్కువ తీస్తుంటాను, బట్ ఈసారి సిమెంట్ బ్రౌన్ బాగా తీయాలనిపిస్తుంది. సో ఈ కాంబినేషన్ బాగా నచ్చింది, తీసుకున్నాను. అండ్ ఇలాంటి సిమిలర్ కావాలంటే మీకు శిల్పారామంలో కూడా దొరుకుతాయి, శిల్పారామంలో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నేనైతే ఇది అరౌండ్ ఇది ప్రవీణ్ తీసుకోవడం అయితే 600కో 800కో ఆ రేంజ్లో తీసుకున్నారు, గుర్తులేదు నాకు. ఎందుకంటే తను అక్కడ పర్చేస్ చేసి తన వీలుని బట్టి నాకు ఇక్కడ పార్సల్ చేసేసరికి కొంచెం టైం పట్టేసింది. అండ్ ఈ వీడియో నేను ఎప్పుడు పెడతానో తెలీదు, ఇన్ కేస్ నేను పెట్టేటప్పటికి నుమాయిష్ కంప్లీట్ అయిపోద్దో లేదో, ఈ వీకెండ్తో కంప్లీట్ అయిపోతుందట. సో కంప్లీట్ అయిపోయిందో లేదో నాకు తెలియదు, కానీ సో నేనేం చేయలేను కదా. అండ్ ఒక మెటీరియల్ అయితే ఆన్లైన్ వాళ్ళది డీటెయిల్స్ కనుక్కున్నాను, సో వాళ్ళదైతే నేను డీటెయిల్స్ అనేవి ఇస్తాను. సో ఫస్ట్ అయితే చూసేద్దాం. ఇది టాప్ అనమాట, ఇలా వస్తుంది టాప్. నీట్గా కుట్టించుకోలే కానీ చాలా బాగుంటుంది. కాలేజ్కి వెళ్ళే టైంలో వేసుకునే వాళ్ళం కదా, సో ఆ రోజులకి వెళ్ళలేం కాబట్టి ఆ బట్టలు వేసుకున్నా కొంచెం ఆ వైబ్ అనేది మనకి కొంచెం దొరికిద్ది. సో ఇది ప్యాంట్, దీని ప్యాంట్ మ్యాక్సిమం ప్యాంట్ కుట్టించుకోకుండా ఇది ఏదైనా టాప్ కుట్టించేసుకుంటే బెటర్, ఏదైనా కొంచెం నెక్ లైన్ కొంచెం మంచిది పెట్టుకొని. ఎందుకంటే మనం ఎలాగో లెగ్గింగ్సే వేస్తాం కాబట్టి నేను ట్రై చేస్తాను ఇది టాప్ కుట్టించేసుకునేలాగా, అయితే యూజ్ అవుతుంది కదా. సో దాని తర్వాత ఇది దుపట్టా అనమాట. దీనికి ఇది మొత్తం సెట్. మనకి ఫుల్ బాందిని చాలా ఎక్కువ ఉంటాయి. రాజనందిని బాందిని, మళ్ళీ రాజారాణి బాందిని అని చెప్పి బోల్డ్ ఉన్నాయి. నేను ఏం చేశానంటే ప్రవీణ్ని షాప్స్ ఇన్స్టాలో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టారు కదా, సో వాళ్ళ రెఫరెన్స్తో షాప్ నెంబర్స్, స్టాల్ నేమ్స్ అవన్నీ కూడా వాట్సాప్ చేశాను. సో అదంతా తిరిగే కంటే ఆ స్టాల్లో ఇది దొరుకుతుందని ఆ పర్టికులర్ స్టాల్కి వెళ్ళి కొనుక్కుంటే టైం సేవ్ అవుద్ది. అందుకని అలా ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసి ఇచ్చాను అనమాట. సో మన గురించి వెళ్ళడం అనేది చాలా పెద్ద విషయం కదా, సో ఆ స్టాల్స్ అనేవి ఇస్తే వాళ్ళకి ఈజీ అవుతుంది, చికాకు లేకుండా. ఇలా వస్తుంది దుపట్టా, బాగుంది కదా, నాకు బాగా నచ్చింది దుపట్టా. మనకి నార్మల్గా మీషోలో కూడా దొరుకుతాయి, కానీ మీషోలో మైనస్ ఏంటంటే డ్రెస్ మెటీరియల్స్ అన్నీ చాలా బాగా దొరుకుతాయి మీషోలో, కాకపోతే దుపట్టాస్ చాలా చిన్నవి వస్తాయి మీషోలో. అదేంటో నేను ట్రై చేశాను డ్రెస్ మెటీరియల్స్ మీషోలో. సో ఇది బాగుంది కదా కాంబినేషన్. తర్వాత అది వచ్చేసి ఈ మెటీరియల్ తీసుకున్నాను. ఈ షాప్లో ఏంటంటే పర్టికులర్ షాప్లో నేను ఆబ్వియస్లీ ఇప్పుడు షాప్లో అన్నీ ఇచ్చినా మీకు వేస్ట్ అనుకోండి. ఇదేంటంటే 999 అనమాట. ఏ మెటీరియల్ తీసుకున్న 999. సో ఇది వర్క్ నాకు బాగా నచ్చింది, ఈ ఊల్ వర్క్ ఉంటుంది కదా, ఊల్ వర్క్ బాగా నచ్చింది. జార్జెట్ చిఫాన్ మెటీరియల్స్ ఉంటాయి చూసారా, ఆ టైప్ అనమాట ఇది.
మొత్తం ఆల్ ఓవర్ ఫుల్ వర్క్ వస్తుంది. అండ్ ఇది బాటమ్ లైనింగ్ కింద ఏదైనా మనం కుట్టించుకోవచ్చు. బాటమ్ అయితే బాటమ్, లైనింగ్ అయితే లైనింగ్ కింద. కొంచెం షైనీ మెటీరియల్గా ఇచ్చారు సాటిన్. ఇలా పక్కన పెట్టేస్తే ఇలా వచ్చింది టాప్ అయితే. ఫుల్ హెవీ వర్క్ వచ్చింది అనమాట. ఇది మిర్రర్స్ అనేవి ఫేక్ మిర్రర్స్ ఉంటాయి చూసారా, చిప్ మిర్రర్ కాదు, ఇది నేను మిర్రర్ అనుకున్నా వీడియో కాల్లో చూసి. ఇదన్నమాట. అండ్ పెద్ద మైనస్ ఏం చెప్పిన, కొన్ని స్టాల్స్లో వైఫై ఉంటుంది వాళ్ళకి, బట్ మనకి వైఫై ఇవ్వరు. ఎందుకంటే మనం బిల్ పే చేయడానికి మాత్రమే వాళ్ళు వైఫై ఇస్తున్నారు అనమాట. మళ్ళీ వైఫై మనం యూజ్ చేసుకుంటామో లేదో, అక్కడ ఏంటంటే సిగ్నల్ సరిగా ఉండదు. ఎక్కువ క్రౌడ్ ఉంటారు కదా, క్రౌడ్ ఉన్న దాని మీద మనకి సిగ్నల్ అంత చాలా తక్కువ ఉంటుంది నెట్వర్క్ అనేది, ఇంటర్నెట్ అనేది. సో ఏంటంటే బిల్ ఏదైనా పర్చేస్ చేసుకుంటేనే వైఫై ఇస్తాము, ఆర్ బిల్ కట్టేటప్పుడు మాత్రమే వైఫై ఇస్తాము అంటున్నారు అనమాట. సో చాలా ఇది అనిపించింది అనమాట. సో అందువల్ల చాలా ప్రాబ్లం అయింది కొనుక్కోవడానికి. ఇంత ఇది చేసి మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవాలి, ఇష్టం కాబట్టి కొనుక్కోవాల్సిందే. సో అది షాపింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి తెలుస్తుంది, తక్కువ చేసే వాళ్ళకి అది అర్థం కాదు. అండ్ దుప్పట్టా వచ్చేసి ఇలా వచ్చింది అన్నమాట. దుప్పట్టా అయితే అసలు హైలైట్, చాలా పెద్దది వచ్చింది దుప్పట్టా. నాకు దుప్పట్టా సెన్కు చాలా పెద్దగా ఉండాలన్నమాట. లైక్ ఒక ఇలా ఫ్రాంట్ చేయాలన్నా, లేదంటే ఇగో ఇలా వేసుకోవాలన్నా సరే మంచిగా అనిపించాలి. నేను కాలేజ్ టైంలో ఇలా ఎక్కువ వేసుకునేదాన్ని, ఒక సైడ్ ఇలాగా అండ్ ఆల్సో ఒక సైడ్ ఇలాగా వేసుకునేదాన్ని. డ్రెస్ మెటీరియల్స్ అంటే బాగా నచ్చేవన్నమాట. అండ్ చిన్న మెమరీ ఏంటంటే, మేము బొంబాయి వెళ్ళేటప్పుడు డ్రెస్ మెటీరియల్స్ చాలా చీప్ అక్కడ. మనీష్ మార్కెట్ అని చెప్పి ఉంటుంది బొంబాయిలో. సో అక్కడ మనీష్ మార్కెట్లో డ్రెస్ మెటీరియల్స్ వర్క్ అయితే విపరీతంగా ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. అదే ప్రైస్ అక్కడ 200కి దొరికేది ఇక్కడ 1200, 1500 అలా ఉంటుంది. అంత ప్రైస్ వేరియేషన్ ఉంటుంది అక్కడికి ఇక్కడికి. అక్కడ నుంచి మేము డ్రెస్ మెటీరియల్స్ ఒక 10-15 మెటీరియల్స్ కొనుక్కొని ఇక్కడ ప్రతి పండగకి కుట్టించుకునే వాళ్ళం. సో మాకు ఏంటంటే ఫస్ట్ నుంచి వెస్ట్రన్ డ్రెస్సెస్ అసలు ఉండేవి కావు. జీన్స్ అసలు నేను ఎప్పుడు పెళ్ళికి ముందు ఎప్పుడు వేసుకోలేదు. పెళ్ళి అయిన తర్వాత ఎప్పుడో ఒకసారి వెకేషన్కి వెళ్ళినప్పుడు వేసుకుంటాను. కానీ మ్యాక్సిమం డ్రెస్ మెటీరియల్సే మాకు. ఇది వచ్చేసి తర్వాత మెటీరియల్. సో ఈ 4 బట్టలు ఇదే కొంచెం కాస్ట్లీ అనమాట. వీళ్ళు చెప్పడం అయితే 2500, 2400, 3000 వరకు కూడా చెప్తారు. మనం బార్గెన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. సో ఇది ఎంత కొనాలనేది నాకు ఐడియా లేదు. అరౌండ్ 1500, 1300కి ఎంతకో బార్గెన్ చేశారనమాట. సో ఇదేంటంటే వాళ్ళు చెప్పడం హ్యాండ్ వర్క్ అని చెప్తున్నారనమాట, మిషన్ వర్క్ అయితే కాదు. మనకి బ్యాక్ తెలిసిపోతుంది. ఇది మొత్తం ఇలా వచ్చింది. అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా వర్క్ వచ్చింది. ఇలా ఇది మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వల్ల ఇది కొంచెం కాస్ట్లీ అనమాట. కోటా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, కోటా ఫ్యాబ్రిక్. అండ్ దీనికి దుప్పట్టా, దీనికి వేటికి బాటమ్స్ లేవు. ఇలాంటి వాటికి బాటమ్స్ అనేవి ఇవ్వలేదు. దుప్పట్టా వచ్చేసి ఇంత పెద్దది వస్తుంది. ఇలాంటి షాపింగ్ హాల్స్ చూపించేటప్పుడు నాకు ఎందుకో ఇవి నేను చూపించిన వీళ్ళకి యూజ్ అవుతాయా యూజ్ అవ్వ అన్నట్టు అనిపిస్తుంది. సో ఇలాగా ఆల్ ఓవర్ ఇలా వస్తాయి అనమాట, బంచెస్, ఫ్లవర్ బంచెస్, ఎంబ్రాయిడరీ మొత్తం అక్కడక్కడ అలా వస్తాయి అనమాట. సో ఇది నెక్స్ట్. ఇదే మొత్తం అన్నింటిలో కాస్ట్, ఇదే కాస్ట్ ఎక్కువ, ఇదే కొంచెం డల్గా అనిపించింది నాకు. అండ్ తర్వాత ఇది వచ్చేసి సూపర్ హైలైట్ అనమాట. నాకు భలే నచ్చింది అసలు. ఇది ఆరెంజ్ కలర్, ఇప్పుడు ఆరెంజ్ కలర్ బాగా ట్రెండ్ కదా. సో ఇది కోటా ఫ్యాబ్రిక్ అనమాట. కోటా ఫ్యాబ్రిక్ మీద ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇది నేను ఫస్ట్ అంటే వీడియో కాల్లో ఫస్ట్ తీసుకున్నది. నాకు బాగా నచ్చింది. నాకు ఆప్షన్స్ లేవు అక్కడికి వెళ్ళి. నేను పర్సనల్గా వెళ్తే మాత్రం ఇంకా ఎక్కువ షాపింగ్ చేసేదాన్ని, ఏమో డబ్బులు మొత్తం అయిపోయేవి. బట్ ఇలా వీడియో కాల్లో కూడా నాకు ఎందుకు అంత సాటిస్ఫై అనిపించలేదు, ఎందుకంటే కలెక్షన్ చాలా బాగుంది మిగతా వాళ్ళ వీడియోస్లో చూపించినప్పుడు. సో ఇది టాప్ అనమాట. ఇది టాప్. ఇప్పుడు కోటా ఫ్యాబ్రిక్స్, మల్మల్ కాటన్, మల్మల్ చందేరి, ఎంబ్రాయిడరీ ఇవన్నీ బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో ఇలా బర్డ్స్, ఎలిఫెంట్స్ది వస్తుంది అనమాట. నేను రివర్స్లో చూపిస్తున్నాను కదా, ఎలిఫెంట్స్ వస్తాయి ఇలాగ, బుల్బుల్ ఎలిఫెంట్స్ ఆల్ ఓవర్ టాప్ ఇది. అండ్ దీనికి లైనింగ్ ఇచ్చారు, ఇలాగ బాటమ్ ఉండదు, లైనింగ్ ఇంత మెటీరియల్ ఇచ్చారు దీనికి. దాని తర్వాత దీని దుప్పట్టా హైలైట్. అసలు దుప్పట్టా చాలా పెద్దది వస్తుంది, ఇలా వస్తుంది అన్నమాట. దుప్పట్టా చాలా పెద్దది వస్తుంది. దీనికి కూడా ఫ్లవర్ బంచెస్ ఇలా ఇస్తున్నారు. సో ఇవే షాపింగ్ హాల్. ఇది అరౌండ్ అంతే 1500, 1300 ఆ రేంజ్లోనే చెప్తున్నారు వాళ్ళు. అంటే మనకి ఇవ్వడం కూడా ఆ రేంజ్లోనే ఇస్తున్నారు వాళ్ళు, కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు కానీ. అండ్ నేను కోటా ఫ్యాబ్రిక్ అన్నాను కదా, వాళ్ళవి నేను లింక్స్ కింద ఇస్తాను. అంటే వాళ్ళ ఇన్స్టా పేజ్ కూడా ఉందట. వాళ్ళ ఇన్స్టా పేజ్ ఇన్ కేస్ నా దగ్గరగా అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వాళ్ళ పేజ్కి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా, బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం.
తర్వాత ఇక్కడ చిన్నోడికి ఈ మంత్ ఫిబ్రవరి 17తో సెకండ్ వెళ్ళిపోయి థర్డ్ మంత్లోకి ఎంటర్ అయ్యాడు. సో అందువల్ల చిన్నది కేక్ కట్ చేసుకున్నాము నేను, మమ్మీ, డాడీ. ఇంకా కేక్ కట్ చేసాం కానీ అది వీడియో పెట్టట్లేదు, ఎందుకంటే చిన్నోడికి బాగా దిష్టి తగిలేస్తుంది. మీరు ఏదో పెడతారని కాదు కానీ వాడికి ఎఫెక్ట్ బాగా చూపిస్తుంది అనమాట. అందువల్ల మమ్మీ కూడా తిడుతుంది పెట్టద్దని. సో అందువల్ల పెట్టట్లేదు. తర్వాత నెక్స్ట్ది శివరాత్రి చిన్న వీడియో తీసా. అండ్ ఈ బీరువా నా పెళ్లి చీరలన్నీ ఉన్న బీరువా అనమాట. అంటే లైక్ నా బీరువా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో. సో పెళ్లి చీరలు ఎన్ని ఉన్నాయో, ఇప్పుడు బ్లౌజులు అయితే భలే సరిపోతున్నాయి నాకు. మళ్ళీ కొంచెం బాగా లాగాను కాబట్టి సో బ్లౌజులు మళ్ళీ రిపీట్ చేసి ఒక్కొక్క చీర కట్టేసి ఎవరికైనా ఇచ్చేద్దాం అనే కాన్సెప్ట్లో ఈరోజు చిన్నోడు పడుకున్నాడు, వాడిని పడుకోబెట్టి ఇలాగ ఈ చీర కట్టుకొని రెడీ అయిపోయా. చాలా బరువు ఉంటుంది వర్క్ సారీస్ మొత్తం పెళ్లి నాటివన్నీ కూడా. సో నాకు బాగా నచ్చుతుంది ఈ సారీ. సో అది కట్టుకున్న తర్వాత ఇలాంటి వర్క్ సారీస్ ఏంటంటే చార్మినార్ సైడ్ తీసుకున్నాం మేము హైదరాబాద్ నా పెళ్ళప్పుడు. అండ్ ఈరోజు కొబ్బరికాయ కొట్టగానే పువ్వు వచ్చింది, బాగా అనిపిస్తుంది, కొంచెం గుడ్ సైన్ అన్నట్టు. అండ్ యాజ్ యూజువల్గా పూజ చేసుకున్న తర్వాత మమ్మీ దీపం పెట్టింది, మిగతా దీపాలు నేను పెట్టుకున్న తర్వాత అక్షంతలు వేసేసుకుంటున్నాను. నేను మొత్తం 20 డేస్కి 30 డేస్కి 10 డేస్కి అలా అక్షంతలు వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత అక్షంతలు వేసుకోలేదు కదా, నోమక్షంతలు. సో అందువల్ల అలా వేసుకుంటున్నాను. అండ్ ఈ శారీ ఎలా ఉందనేది చెప్పండి. ఇలాంటి శారీ ఇలా కట్టుకొని చూపించడం కూడా నాకు ఇది పెద్ద మెమరీ అనమాట. లైక్ అండ్ అప్పుడైతే నా బ్లౌజ్ స్లీవ్స్ చాలా చిన్నవి కుట్టించుకున్నా. అప్పుడు స్టిచ్చింగ్ వేరేది, ఇప్పుడు స్టిచ్చింగ్ వేరే ఉంటుంది. ఆబ్వియస్లీ ఆల్మోస్ట్ 11 ఇయర్స్ అలా అయిపోయింది కాబట్టి మ్యారేజ్ అయ్యి. షార్ట్ ఉంటాయి, చాలా షార్ట్ ఉంటాయి. మనం ఏం చేయలేము. కానీ శారీ అయితే నాకు ఒక మెమరీ అనమాట. ఈ శారీ ఏంటంటే నా పెళ్లి కూతురు చేసినప్పుడు తీసుకున్న శారీ. మార్నింగ్ పట్టు చీర కట్టుకొని ఆ తర్వాత ఈ చీర కట్టుకున్నాం అనమాట. డే అంతా పెళ్లి కూతురు చీర కట్టుకొని ఉండాలి కదా, అప్పటిది. అండ్ ఆ తర్వాత ఇక్కడ గుడి దగ్గరికి వచ్చాము. పెద్ద గుడి దగ్గరికి వెళ్ళడానికి అసలు గుడి ఖాళీ లేదు, అసలు ఖాళీ ఉండదు కదా. అందువల్ల చిన్నోని తీసుకొని ఈ గుడికి వచ్చి అభిషేకం అది చేసుకొని ఇలా హారత తీర్చుకొని వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ పార్వతి పరమేశ్వరులు పెడతారు కదా, అక్కడ ఇది గుడి. అండ్ ఆ తర్వాత చీరది చిన్నది షేర్ చేసుకున్నాను, అంతే. మెమరీ అన్నాను కదా అందుకు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు సూపర్ వీడియోతో కలుస్తా. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.